తనకు జరిగిన ఓటమితో అనారోగ్యానికి గురయ్యాడని విని నీకు చేసిన పరాభవాన్ని కూడా మరిచిపోయి అతని దగ్గరికి వెళ్ళావు, అంతేనా? మీ ముగ్గురు కలిసి ఎన్ని పన్నాగాలు పన్నా నా మీద పగ సాధించుకోలేరని ఆయన ఛాలెంజ్ చేస్తుంటాడు, అవునా అమ్మా? నా భర్త పూజనీయుడురా. లోకం మాటలకు భయపడి నన్ను వదిలేశారే తప్ప అంత శ్రీమంతుడై ఉండి కూడా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కోటికి పడగెత్తిన నా భర్త కోరుకుంటే ఏ ఆడది పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదురా. రఘురాముడనే పేరుకు తగ్గట్టు ఆయన శ్రీరామచంద్రుళ్లా ఏకపత్ని వ్రతుడ్రా. భార్య వల్ల అవమాన పాలైన ఏ భర్త ఆయనలా ఉండలేడురా. తాగుడుకో జూదానికో మరో వ్యసనానికో బానిసయ్యేవాడు. ఉరే, నా భర్త ఒక పట్టుదలగల మనిషి. ఆ పుణ్యమూర్తి చేత ఎన్నిసార్లు చీ అనిపించుకున్నా దాన్ని నేను అవమానంగా భావించనురా, అదృష్టంగా భావిస్తాను. రాజా, కన్నవారు చెడ్డవారైతే వారిని తిరస్కరించచ్చు, కానీ విమర్శించే హక్కు ఏ కొడుక్కి లేదురా. అమ్మా, నీకు ఆయన పూజనీయుడే కావచ్చు, పుణ్యపురుషుడే కావచ్చు. భర్తగా నీవు ఆయన ఎంత ఆరాధిస్తున్నావో తల్లిగానే నిన్ను అంతకంటే ఎక్కువ ఆరాధిస్తున్నాను. నా దృష్టిలో నా తల్లి సహనశీలి, శీలవతి, గుణవంతురాలు. అలాంటి నా తల్లికి జరిగిన అన్యాయాన్ని ద్రోహాన్ని సహించి ఊరుకుంటావా? చెప్పుమా. ఆయన ఈ లోకం కలిసి నీ మీద వేసిన అపవాదుల్ని అభాండాల్ని తొలగించుకుంటా ఆత్మను చంపుకుని అసమర్థులా బ్రతకమంటావా? చెప్పుమా, ఏం చేయమంటావా చెప్పు. అటు కక్షను సాధించలేక ఇటు తల్లిదండ్రుల మధ్య వచ్చిన కలతలను తొలగించలేక నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకుంటావా? చెప్పమ్మా, ఏం చేయమంటావా? గుడ్, నీకేం పర్వాలేదు మిస్టర్ రఘురామ్. అంటే ఇప్పట్లో నా గుండె అయిపోదన్నమాట. ఎవరు మీరు? మేరా నామ్ హై ధరమ్ ఖాన్. 2 సంవత్సరాల ముందు కరోడ్పతి బహదూర్ ఖాన్ ని ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. గుర్తు వచ్చిందా సాబ్? ఆ కేసు కోర్టులో మీరే వాదించారు. హంతకుణ్ణి బక్రీని ఖైమా ఖైమా చేసినట్టు ఉరిశిక్ష వేయించారు. ఏ పాత ఖబర్. ఇప్పుడు కొత్త ఖబర్, ఓ బహదూర్ ఖాన్ కా छोटा भाई అక్బర్ ఖాన్ బాంబే సే ఆ గయా. ఆ గయా తో క్యా హో గయా? ఓ అక్బర్ ఖాన్ ఈవేళ హోటల్ రిజ్జి మే తమ పుట్టినరోజు పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీకి తమ చీఫ్ గెస్ట్ గా జరూర్ ఆనా సాబ్. ఆనా సాబ్, నహీ తో అక్బర్ ఖాన్ సబ్ చాలా బాధపడతారు. ఆహా, మై జరూర్ ఆऊं. मैं जाऊंगा. आइए आइए रघुराम साहब. ये है आज का होस्ट अकबर खान. आधा बरस. नमस्ते. आज मेरा जन्मदिन है साहब. ఐ నో, కంగ్రాచులేషన్. శుక్రియా. బడా దావత్ ఏర్పాటు చేశాం, మీరు కూడా మాతో పాటు ఖుషి చేయాలి. అరే బేరర్, కాచి విస్కీ लाओ रे. ఓ ముజే ఆదత్ నా హై. అలవాటు లేదు. అలాగైతే కూల్ డ్రింక్స్ తీసుకుందరు గాని. కూల్ డ్రింక్ लाओ रे. పీవో సార్. ఆప్కో? మీరు మా గెస్ట్, ముందు మీరు తాగవాలా. థ్యాంక్ యూ. आप बड़ा वकील है, ముఖం చూసి ఏది మంచి ఏది చెడ్డ ఇట్టే చెప్పగలరు సార్. क्या हो गया సార్? ఏం జరిగింది సార్? ये कुछ नहीं. पीवो साहब, पीवो साहब. बहुत खुशी है. क्या साहब, बहुत ठंडा है, బాగా సమ్మగా ఉంది. अच्छा, बहुत अच्छा. बहुत अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा है. పేపర్ అండి. హలో, రఘురాముడు గారా? గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ ఉదయం పేపర్ చూసారా? చాలా థ్రిల్లింగ్ న్యూస్. రఘురాముడు గారి రాసక్రీడలు. ఎవరు మాట్లాడేది? నేనెవరైతేనేం గాని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘురాముడు తాగుబోతూ తిరుగుబోతని తెలుగుదేశంలో ఏ ఊళ్ళో చూసినా వింతగా చెప్పుకుంటున్నారు. కానీ పాపం నిజానికి మీరు తాగింది మత్తుమాత్రలు కలిపిన రంగునీళ్లు మాత్రమే. చూశారా?
మీరు రంగు నీళ్లు తాగిన లోకం మందు కొట్టాడని అనుకుంటోంది. అందుకే తెలివిగలవాడెవడో లోకాన్ని లెక్క చేయడు, దానికి భయపడి జీవితాన్ని నాశనం చేసుకోడు. ఏమంటారు? గుడ్ బై. బాబు, జరిగిందంతా విన్నా, గుండె తరుక్కుపోతుంది. ఆనాడు ఇక్కడే ఆనందంతో పొంగిపోతూ కళకళలాడుతున్న ఆ జానకీ రఘురాముల్ని చూశాను. ఈనాడు విచారంతో కృంగిపోతున్న జానకి లేని ఈ రఘురాముణ్ణి చూస్తున్నానయ్యా. పూజారి గారు, నేను ఇక్కడ మనశ్శాంతి కోసం వచ్చాను. కాసేపు నన్ను ఇక్కడ ప్రశాంతంగా కూర్చోనివ్వండి. మీరు వెళ్ళరండి. వస్తా బాబు. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా కాపాడుతాడు, చల్లగా కాపాడుతాడు. ఎవరది? ఎవరా దొంగ వెధవలారా? దొంగ రాస్కెల్స్! చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సరేనమ్మా. ఆడపిల్లలా పొద్దుపోయి ఒంటరిగా రావటం మంచిదా? నేను డాక్టర్ని. మెమోరియల్ హాల్లో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి వస్తున్నాను. అయినా కూడా ఎవరైనా తోడు తెచ్చుకోవాలి. తోడొచ్చిన స్నేహితురాల్ని దించి వస్తున్నాను. ఏమైందండి? ఏం లేదమ్మా, నాకు అసలే గుండె జబ్బు. ఈ హడావుడి వల్ల కాస్త నొప్పి ఎక్కువైందంటే. రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఇంట్లో ఎవరు లేరా అండి? ఎవరున్నారు? నాకు నేనే మిగిలిన వాడిని, ఒంటరి వాడిని. అంటే ఇప్పుడు నాకు మిగిలిందల్లా ఒకే ఒక్క నౌకరు. వాళ్ళ బంధువులింట్లో పెళ్ళని వాడు ఊరెళ్ళాడు. చూడండి, అచ్చు మీ పోలికలే ఉన్న యంగ్ లాయర్ రాజా ఒకతను ఉన్నాడు. వయసు ఒకటి తప్ప మీకు అతనికి తేడాయే లేదు. అతను మీరు బంధువులా? లేదు. చూడండి, ఈ రాత్రికి మీరు హార్లిక్స్ తీసుకుని పడుకోండి. నౌకరు లేడన్నారుగా, నేనే కల్పిస్తాను. ఆశ్రమం నీకెందుకమ్మా? కాపాడిన వారికి సాయం చేయడం శ్రమ ఎందుకు అవుతుందండి? ఇట్స్ ఎ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై చైల్డ్. డ్రైవర్ సార్, ఈ క్లబ్ ఓనరు ఏఎల్పి సిద్ధాంతి చాలా ప్రమాదకరమైన మనిషిని విన్నాను. ఇప్పుడు అతనితో వ్యాపార విషయమై లోనికి వెళ్తున్నాను. ఎందుకైనా మంచిది నువ్వు నా కూడా రా. అలాగే సార్, కారు పార్క్ చేసి వస్తాను. నీ ఆత్మకు శాంతి ప్రాప్తిరస్తూ. రే, గోన్ సంచిలో మూట కట్టి వీ నేను ఎదురున పడేయండి. వెళ్ళండి. బాంబే వజ్రాలు. సిద్ధాంతి ఎవడ్రా వీడు? డ్రైవర్ సార్. ఓహో, మీ సేటుని జబర్దస్త్ చేసేశాను డ్రైవర్ గారు. ఒరే సిద్ధాంతి, ఆ రోజుల్లో జాతకాలు చెప్తానని జనాన్ని మోసం చేశావు. ఇప్పుడు కూనీలు చేసింతటి వాడు అయ్యావన్నమాట. నా జాతకం అంతా చాలా కరెక్ట్ గా చెప్తున్నావు.
నువ్వు కుమారురా బద్మాష్. హారి నువ్వా? శ్రీనివాసరావుని మర్డర్ చేసి ఆ కేసులో నిన్నిరికించాను, కానీ ఆ రఘురాముడి పెళ్ళాం సాక్ష్యంతో తప్పించుకున్నావు. ఇప్పుడు నా సాక్ష్యంతో నిన్నూరికమ్మ ఎక్కిస్తాను. అప్పటిదాకా నువ్వు ఉంటే కదరా. నీ ఆత్మ కూడా శాంతి ప్రాప్తిరస్తు. రేయ్, మన శత్రువుల్లో మొదటివాడు రఘురాముడు. వీడి వల్ల వాడి సంసారం పాడైంది కదూ. వీడి శవాన్ని తీసుకెళ్లి వాడి వీధిలో పడేయండి. వాడి వస్తువులు కొన్ని వీడి శవం పక్కన ఏర్పాటు చేయండి. దాంతో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జపగడ నేను ఇచ్చిన స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకోండి, హాయిగా నిద్రపడుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్.